నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ట్రైన్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. ఎన్నో ఉద్యమాలు, ధర్నాల ఫలితంగా విగ్రహం ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధం. స్పందించిన జిల్లా కలెక్టర్. మహానంది క్షేత్రం భక్తులతో కలకలలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోనేర్లలో పుణ్య స్నానాలు ఆచరించారు. నంద్యాలలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. భగభగమంటున్న ఎండలు, నిర్మానుష్యంగా రహదారులు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. అధ్యక్షులు సుహాసిని రెడ్డి. నంద్యాలలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ, చలివేంద్ర పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తికి కళారాధన లయన్స్ క్లబ్ సత్కారం. సాహితీ సేవలు విశిష్టమైనవి. ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం సంవత్సరాలుగా కొనసాగిన పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించినప్పటికీ గతంలో సమస్య పరిష్కారం కాలేదు. పలువురు రాజకీయ నాయకులు హామీలిచ్చినా అవి అమలు కాలేదని సంఘాల నాయకులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు తమ పోరాటాన్ని ఎప్పటికీ ఆపలేదు. చివరికి ఈ సమస్యను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లడంతో పరిస్థితి మారింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం అవసరమైన చర్యలను ప్రారంభిస్తూ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫరూక్ సహకారంతో విగ్రహం ఏర్పాట్లకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సంవత్సరాలుగా సాగిన పోరాటం ఫలించి విగ్రహం ఏర్పాటుకు దారి తీసేందుకు సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి చొరవతో ఈ కళ నెరవేరుతుందని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సమానత్వం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని మరోసారి గుర్తు చేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహానంది క్షేత్రం భక్తులతో కలకలలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి కోనేర్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఉచిత, శీఘ్ర మహా ఆశీర్వచనం, అభిషేకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆది సోమవారాల్లో నిరంతర దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నంద్యాల పట్టణంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భగభగా మంటున్న ఎండల కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు వస్తున్న వారు కూడా వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఎండలను మేమెప్పుడు చూడలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ముఖ్యంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వేడిగాలులు వీచడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈసారి ఎండలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. త్రాగునీరు, చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని, ఎండలో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నంద్యాలలో కొనసాగుతున్న ఈ ఎండల తీవ్రత ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుండగా త్వరగా ఉపశమనం కలగాలని అందరూ ఆశిస్తున్నారు. ఎండలు వాచిపోతున్నాయి, భయంకరంగా ఉన్నాయి. వీడి వల్ల కూడా తిరగలేము అసలు. ముగ్గులు అయితే చచ్చిపోతారు. ఇటు ఎండలు ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అన్నా ఇంత ఎండలు చూద్దాం. 37 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం ఇంత ఎండలు చూద్దాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా విశేష సంపర్క్ సహ ప్రముఖ్ ఆదినారాయణ, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ రాజశేఖర్ రెడ్డి, నగర ఉపాధ్యక్షులు నరాల అరుణ, నగర సంయోజక్ మురళీధర్ రెడ్డి మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నంద్యాల నగర అధ్యక్షులు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని కుల మత విభేదాలను విడనాడి పూలే కలలుగన్న సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా విహెచ్పి పిలుపునిచ్చింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్ రెడ్డి. నేను బజరంగ్ దళ్ నగర సంయోజకగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భరతమాత గుడి పక్కన భగీరథ సదన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి నంద్యాల నగరంలోని అందరు యువతీ యువకులు అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు అవుతారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. ఏప్రిల్ నెల 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా విభాగం తరపున ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించడానికి చాలా గర్విస్తున్నాము. ఈ కార్యక్రమంలో నంద్యాల నగర చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు, మరీ ముఖ్యంగా యువతీ యువకులు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ స్థలం యొక్క వేదిక వచ్చేసి నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము భగీరథ సదన్లో నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఎందరో అభాగ్యులు ఈ రక్తం లేక చాలా అనారోగ్యాలకు గురయ్యి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా రక్తం అందుబాటులో లేక చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి కొనుగోళ్ల కోసం నంద్యాలకు వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మజ్జిగ, చలివేంద్ర పంపిణీ కేంద్రాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రయాణికులు, వ్యాపారులు, కొనుగోలుదారులకు ఉచితంగా చల్లని మజ్జిగను అందిస్తున్నారు. ఎండలతో అలసిపోయి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రం వద్ద మజ్జిగ తాగి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇక దాతలు నిర్వాహకులు కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం ప్రశంసనీయమని కొనియాడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఎండల సమయంలో అందరికీ ఉపశమనం కలిగిస్తూ సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం స్వీకరించిన సందర్భంగా కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నిం శ్రీనివాసరెడ్డి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొని రమణమూర్తిని సాల్వా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ రమణమూర్తి చేసిన విశిష్ట సాహితీ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రకటించడం హర్షణీయమన్నారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రమణమూర్తి చిన్నయ్య సూరి సాహితీ సంస్థ ద్వారా తెలుగు సాహిత్య ప్రభావానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉగాది కళారత్న పురస్కారాలు గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల రాష్ట్రంలోని కళాకారులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సత్కారం చేయడం సంతోషకరమైన విషయం. అక్కడ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం గారి చేతుల మీదుగా తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ సంతోషం నాకు కలిగింది ఈ సందర్భంలో. ఎందుకంటే ప్రముఖులైనటువంటి వాళ్ళు, నా పద్యాన్ని అభిమానించేటటువంటి వాళ్ళు, నా పద్యాన్ని పట్టాభిషేకం చేసినటువంటి మీకు అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే పద్యాన్ని గుర్తించినారు. నాకు ఈ సమున్నతమైన స్థానం కలగడానికి దోహదపడినటువంటి వాళ్లకు, నన్ను అభిమానించినటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నంద్యాలలో ఏది అనుకుంటే అదండి, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద అనుకున్నదే తడువుగా పద్యాన్ని రచించగలిగిన స్కిల్, ఒక ఆర్ట్ కలిగిన వ్యక్తి రమణమూర్తి గారు. నా దగ్గరికి మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను చూసిన వెంటనే మీ మీద ఒక పద్యం రాస్తా అని చెప్పి వెంటనే పద్యం రాసి వినిపించారు. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ పద్యాలు రాసి వినిపించారు. అంటే ఆ రచనల్లో, పద్య రచనల్లో ఆ స్పీడ్, ఆ భావము, వెంటనే దాన్ని ఒక పద్ధతిగా పొందుపరచడం అనేది వారికే దక్కుతుందని అనిపిస్తుంది నాకు పద్య రచన. ఇప్పుడు మనం నన్నయ్య గారి గురించి, పోతన్న గారి గురించి, వారి గురించి మనము విన్నాం, వారి పద్యాలు చదువుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా రమణమూర్తి గారి ద్వారా మా ఎదురుగా మనం చూడగలుగుతున్నాం. సో అటువంటి కళ ఉన్న, ఆర్ట్ కళ స్కిల్ ఉన్న రచయిత, ఒక కవి మన మధ్యలో ఉండడం, మన నంద్యాల ప్రాంతంలో ఉండడం, వారు తన విద్య ద్వారా చాలామంది శిష్యులను ఈ విధంగా తయారు చేయడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని రాణించేటట్లు చేయడానికి ఆయన కృషి చేయడం, అలాగే చాలా పాఠశాలను సందర్శించి పద్యానికి సంబంధించిన ఉన్నత విలువలను బోధించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం నిజంగా గర్వపడాలి. ఇటువంటి వ్యక్తి మనలో ఉన్నందుకు, ఇటువంటి కవి గారు మనలో ఉన్నందుకు. వారికి ఈ ఉగాది పురస్కారం లభించడం అనేది చాలా చిన్న పురస్కారం అయినప్పటికీ కూడా, వారి కళ్ళలో ఉండడం చిన్న పురస్కారం అయినప్పటికీ కూడా, ఆ పురస్కారాన్ని ఆయన తీసుకోవడం అనేది మనం గర్వించవలసిన విషయం. అటువంటి రమణమూర్తి గారిని ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు, కళారాధన వాళ్ళు కలిసి సన్మానించడం అనేది ఆనందదాయకమైన విషయంగా నేను భావిస్తున్నాను. వారు సదా జీవితం అంతా కూడా ఈ పద్య రచనలో, ఇంకా తన రచన ద్వారా, తన విద్యలో తనకుండే ప్రావీణ్యం ద్వారా చాలామంది అటువంటి కవులను తయారు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఉగాది పురస్కారాలు, కళారత్న హంస పురస్కారాలు సుదీర్ఘకాలంగా మన రాష్ట్రం విభజనకు ముందు నుండి కూడా ఇస్తూ వస్తున్నారు.
కవులకు, కళాకారులకు, అదేవిధంగా సంగీత ప్రియులకు, సంగీతవేత్తలకు, సాహితీవేత్తలకు, నృత్య కళాకారులకు, మిమిక్రీ కళాకారులకు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ ఉగాది పురస్కారాలు, అదేవిధంగా కళారత్న హంస పురస్కారాలు సుదీర్ఘకాలంగా ఇస్తూ వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఒక 5 సంవత్సరాల పాటు ఈ పురస్కారాలని రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా శ్రీ కందుల దుర్గేష్ గారు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే ఉగాది రోజున దాదాపు 130 మందికి ఈ ఉగాది కళారత్న పురస్కారాలని తిరిగి పునరుద్ధరించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళా సంస్థలకి, కళాకారులకి, సాహితీవేత్తలకి అందరికీ కూడా చాలా సంతోషకరంగా అనిపించినటువంటి సంఘటన. దాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా ఈ కళారత్న హంస పురస్కారాలు, అదేవిధంగా ఉగాది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి గారే తన సొంతంగా, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఆయన అంతమందికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకించి నంద్యాలకు చెందినటువంటి గొప్ప సాహితీవేత్త చెన్నై సూరి సంస్థకి ఆయన అధ్యక్షులుగా విశేషమైనటువంటి సాహితీ కృషి చేసి తెలుగు పద్యానికి ఒక ఉన్నత స్థాయి కల్పించడానికి, విద్యార్థుల్లో ఈ పద్యం పట్ల ఆసక్తి పెంచడానికి, అనురక్తి పెంచడానికి విశేషమైన కృషి చేసి అనేక కావ్యాలు రచించినటువంటి గొప్ప వ్యక్తి రమణమూర్తి గారు. వారికి ఉగాది పురస్కారం రావడం నంద్యాలలో ఉన్నటువంటి సాహితీవేత్తలకి, కళాకారులకి, నంద్యాల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం, గర్వకారణమైన విషయం. వారిని సత్కరించుకోవడం అంటే మనం సాహిత్యాన్ని సత్కరించుకోవడమే. వారిని సత్కరించడం అంటే పద్యానికి ఒక కిరీటం పెట్టినట్టే, పద్యానికి పట్టాభిషేకం చేసినట్టే ఈయనని సత్కారం చేయడం అంటే. వీరు భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని కావ్యాలు, పద్యాలు రాసి ఇదే విధమైనటువంటి సాహితీ కృషి కొనసాగించాలని, అదేవిధంగా వీరి శిష్యులు అనేక మంది తెలుగు సాహిత్యం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. వారందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో నంద్యాల ప్రాంతం కళారాధన ద్వారా ఏ విధంగా అయితే కళలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక చిరునామాగా రాష్ట్రంలో గుర్తింపు పొందిందో, సాహిత్యంలో కూడా అన్ని సాహితీ సంస్థలతో కలిసి కళారాధన పనిచేస్తుంది. నంద్యాల సాహిత్యానికి కూడా ఒక కేంద్ర బిందువుగా భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ, దానికి కళారాధన తరపున చేయవలసినటువంటి కృషి అంతా కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మరొకసారి వీరికి పురస్కారం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, వీరికి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి కళారాధన సాంస్కృతిక సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.